ఆనందించు నీళ్ళ దేవాన్ని పాట పాడుకుని దేవుని స్తుతించాలి.
నాకు జీవితం మారిపోయింది అని పాట పాడుకుని దేవుని స్తుతించాలి. నాకు జీవితం మారిపోయినది నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకొంటివి ప్రభువా. నా జీవితము మారిపోయినది నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకొంటివి ప్రభువా. నా జీవితము
ఈ సమయంలో అందరూ కూడా నిలబడి నిత్య ప్రేమతో ప్రేమించాలని పాట పాడుకుని దేవుని స్తుతించాలి. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించను తండ్రి ప్రేమను పెంచినది లోక ప్రేమను పెంచినది దేవుని ఆరాధించడానికి ఉన్నాం అనేది కాదు, పరిస్థితులు ఎలా ఉన్నాయనే కాదు, సమయం ఏంటనేది కాదు. అన్ని సందర్భాలకు సరిపోయిన దేవుడు ఆయన అన్ని సమయాల్లో తన ప్రేమను ఆరాధ్యంగా సరిపోయినంతగా మనకు అందించి నా ప్రభువును స్తుతించడానికి తానే మాట్లాడాలని ఆశపడ్డారు. ఆయన వైపు మన హృదయాలు ప్రభు నాతో మాట్లాడారు, నేను మాట్లాడడానికి నేను ఆరాధించడానికి నేను వచ్చాను ప్రభు. నీ మహిమ కొరకై నన్ను సిద్ధపరచు అని మనం కూర్చొని దేవుడు మాట్లాడదాం. వాక్య ధ్యానము ప్రభు వైపు మనం నడిపిస్తుండగా ఆయన వైపు చూసుకోవడం. వచనాలు చదువుకొని ముందుకెళ్ళుకొని నెహెమ్యా గ్రంథము
వచ్చినేమో 17 వచ్చిన. వారు విధేయులైనట్టు మనసు లేని వారే నా మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకుంటారు. తమ మనస్సును కట్టపరుచుకొని నా నోటి వచ్చిన దాసోపదేశములకు తిరిగి వెళ్తారు. ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసి అయితే క్షమించుటకు సిద్ధమైన దేవుడు దయావాత్సల్యత గల కలిగిన దేవుడు దీర్ఘశాంతము రోగుపై కలవాడవనై ఉండి వారిని సహింపలేదు. దీర్ఘశాంతము కలిగిన దేవుడు. ఇంకా వచ్చిన కూడా చదువుతున్నాము. గలతీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. నేను చెప్పుకునేమనగా నేను చెప్తున్నాను 430 సంవత్సరములైన తర్వాత ఈ 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము నిరర్థకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. అది హెబ్రీ పత్రిక కూడా చెప్తాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 27వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము ధర్మశాస్త్రము బలహీన గల మనుషులను యాజకులుగా నియమించను. కానీ ఇది మనకు ధర్మశాస్త్రము తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యం. నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన వారిని ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకు దినదిన బలులను అర్పించవలసిన అవసరం కలవాడు. చాలా చాలా చిన్న ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడు కృప కలిగిన దేవుడు తండ్రి, కృపాసత్య సంపూర్ణమైన మీ కృప వలనే ప్రభా, మీ దీర్ఘశాంతం వలనే ప్రభా, మేము ఈరోజు వరకు సజీవ లెక్కలో అయా మీ కృపను పొందుకొని ప్రభా ఇలా బ్రతుకున్నాం తండ్రి. మీ సన్నిధిలో మీ మాటలు పంచుకోవడానికి అవకాశం దయచేశారు. తుడుపులకు దూడలు తండ్రి, ఎన్నిక లేని వారు తండ్రి, తెలివి లేని వారు తండ్రి, అజ్ఞానం తండ్రి. ప్రభా మీరు నిలబడి వాక్యం వినిపింపు చేస్తారు తండ్రి, వినిపింపు చేయ ఆత్మను అనుగ్రహిస్తారు తండ్రి. మీకు వందనాలు, కృతజ్ఞతలు, నమస్కారం తెలియపరుచుకుంటారు. ఘనత మహిమ ప్రభావం తెలియపరుచుకుంటారు తండ్రి. మా అందరికీ ప్రభావ హృదయానికి ప్రభావ వాక్యాన్ని అందించి తృప్తిపరచమని వేడుకుంటూ ప్రభావ అది నానబడలాగా సహాయం చేయమని కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకు ఏసై ఈ ప్రార్థన సమయంలో సమర్పించుకున్నానండి. ఆమేన్. ఈరోజు మనం తెలుసుకోవాల్సిందంటే దేవుని యొక్క దీర్ఘశాంతం. 2023 జనవరి 1వ తారీఖు మొదలుకొని డిసెంబర్ 31వ తారీఖు వరకు దేవుడు మనల్ని ఎంతో జాగ్రత్తగా, ఎంతో భద్రంగా కాచి కాపాడాడు. దేవునికి ఎంతలేని వందనాలు చెప్పుకోవాల్సిన అవసరం. ఒక మాట చెప్పాలంటే బ్రతకడానికి మనకు అర్హత లేదు అని బైబిల్ చెప్తుంది. మీరు చచ్చిన వారు ఉండగా అని చెప్తుంది. చీకట్లో కూర్చున్నారు అని చెప్తుంది. మీరు నేడు నిన్నటి వారు అని రాయబడి ఉంది. మీరు నేడు రేపులో పొయ్యిలో వేయబడే వంటి వారు రాయబడి, చేదనుండి చాలు ఇప్పుడు బిందువులే వంటి వారు రాయబడి, నీళ్లు ఇసుకలో పోస్తే మళ్ళీ ఎత్తలేని వంటి వారు అని రాయబడి ఉంది. మన గురించి అబ్రహాము పితరుడు మాట్లాడుతూ, నేను ధూళిని మరొకసారి మాట్లాడతానని ఆయన మాట్లాడతాడు. నిజంగా అర్హత లేని మనకి ఆయన దీర్ఘశాంతాన్ని పొడిగించి ఇన్ని రోజులు మనల్ని కాచి కాపాడాడు. ఇన్ని రోజులు మనల్ని ఈ విధంగా బలపరిచారు. పౌలు గారు అంటారు కదా, ఒక మాట అంటారు పౌలు గారు, ధర్మశాస్త్రం వారిది, పితరులు వీరువారు, వారి పరమ చేయబడింది అని పౌలు గారు మాట్లాడతారు. ఈ ధర్మశాస్త్రం గురించి అంటే ఈ 5 కాండాల గురించి మాట్లాడతారు. నిజంగా మీరు చూడండి, 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ ధర్మశాస్త్రమే
ఈ మాట గలతీలో మనం చదువుతాం. ఆ తర్వాత హెబ్రీ పత్రిక 7వ ఏమంటాడంటే ప్రమాణపూర్వకమైన ఈ యొక్క నిబంధన అంటే ఈ రెండు వ్యత్యాసాన్ని ఒకసారి మనం గ్రహిస్తే 2000 సంవత్సరాలకి పూర్వం 2000 సంవత్సరాలకి తర్వాత అని మనం ఒకసారి చూస్తే దాదాపు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వబడి కనీసం 2000 సంవత్సరాల పూర్వమైంది. అన్యుల్ని లేదా మనల్ని ప్రేమించి ఈ ధర్మశాస్త్రంతో కూడా ఈ నిబంధన కొత్త నిబంధన దేవుని యొక్క నిబంధనని ఏకం చేసి ఈ బైబిల్ని ప్రపంచమంతా విస్తృతంగా పంచాడు. దాదాపు అటు వెళ్ళినా ఇది ఇటు వచ్చినా కూడా దాదాపు అదే సమయం అంత సమయాన్ని మనకు కూడా ఇచ్చాడు దేవుడు. అంటే ఈ ఈ ఈ వాక్యాన్ని 2000 సంవత్సరాలుగా మనకు బోధిస్తూనే ఉన్నారు. 2000 సంవత్సరాలు ఏది కొత్త నిబంధనతో కలిసి. అంతకుముందేమో ఆ 2000 సంవత్సరాల పూర్వం పాత తోరా ఉంటే ఈ కొత్త నిబంధనలో ఇది మాత్రం పూర్తిగా మనమందరినీ ప్రేమించి ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ప్రేమించి పక్షపాతం లేని దేవుడు. పక్షపాతం లేని దేవుడు. నేను ధ్యానిస్తుండగా పక్షపాతం ఏ విధంగా లేదంటే మీరు ధర్మశాస్త్రం కేవలం వాసి మాత్రం ఇవ్వలేదు, ఇదిగో ఈ ధర్మశాస్త్రంతో కూడా ఈ ప్రమాణపూర్వకమైన వాక్యాలు కూడా కలిపి ప్రపంచానికి 2000 సంవత్సరాల దాకా ఈ రోజు వరకు ఆయన నాకు అనుగ్రహించాడు. ఆయనకి పక్షపాతం లేదు. కేవలం వాకి మాత్రమే లేదు. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను ఇశ్రాయేలుని కాదు, నేను యూదుని కాదు, నా మీద మీరు కృప చూపించండి, నేను అన్యుడిని అని ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన దేవుడు సమాధానం చెప్పిన మాట ఏంటంటే, నా కుమారుడా నువ్వు ఇశ్రాయేలు కాదని నాకు తెలుసు, యూదుడు కాదని కూడా తెలుసు, కానీ నువ్వు నా కుమారుడు. నువ్వు నా కుమారుడు అంటే దాని అర్థం ఏంటి? ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తే తన హృదయంలో పెట్టుకుంటారో ప్రతి ఒక్కరు కుమారుడు. ఆయన అంతగా ప్రేమించి దాదాపు 2000 సంవత్సరాలుగా ఈ వాక్యాన్ని మనందరికీ మన వ్యక్తుల్లో అన్యులకి వినిపిస్తూ వస్తున్నాడు. మీరు కనుక దాన్ని బాగా స్టడీ చేస్తే ఆయన మరణమైంది ఆ 7 రోజులు 7 వారాలు 73 అవన్నీ కూడా మనం లెక్క వేస్తే యేసుక్రీస్తు మరణం తర్వాత ఈ భూమి మీద జరిగే యేసుక్రీస్తు యొక్క 1000 పరిపాలన ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది మాత్రం ఉండదు. ఈ 2000 సంవత్సరాలు దాదాపు కొన్ని విషయాల్లో ఉండవు. కానీ వాక్యంలో ఉంది ఏముందంటే అన్యుల కాలము ఉంటుంది అని రాయబడింది. అన్యుల కాలానికి మనం వచ్చాం. అన్యులు మనమందరం కూడా ఇశ్రాయేలుతో ఏక ఆత్మ కలిగిన వాళ్ళ అవటానికి దేవుడు 2000 సంవత్సరాల ఈ వాక్యాన్ని మనకు బోధిస్తూనే ఉంటాడు. మీరు చూడండి, ఒక 5వ అధ్యాయం ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట రాస్తుంది, చదువుతున్నాం. ఇది వినండి. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవుడితో నడుచు కుమారులను కుమార్తెలను కనిన. ఇది చూడండి ఈ మాట. మీకు తెలుసా ఈ అధ్యాయంలో ఈ ఆదాము దగ్గర నుంచి ఇశ్రాయేలు దాకా 22 పేర్లు మనకు కనబడతాయి బైబిల్లో. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. పెలెగ్ అనే పేరుకి భూమి పగిలిపోయిందని, భూమి విభాగింపబడిందని అర్థం వస్తుంది. ఆత్మ అంటే అంటేనేమో రక్తము అని అర్థం. అధమ అంటే భూమి, ఎర్రని భూమి, రక్తము అని కూడా అర్థం వస్తుంది. అయితే ఈ మాటలో ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈ హానోకు ఇతను పెట్టిన పేరులో చాలా విశేషం ఉంటుంది. మెతూషెలహ్, ఆయన్ని హిబ్రూలో అంటారు మెత్షెలహ్ అంటారు. మెత్ అంటేనేమో చావు. బాలుడు చనిపోయే వరకు ఈ ఫ్లడ్ ఈ భూమి మీద రాకూడదు అనే ఒక పేరు అంటారు. ఎందుకంటే హానోకుతో ఆ రోజు దేవుడు 65 సంవత్సరాల తర్వాత దేవుడు కలుసుకున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఎవరు చెప్పారంటే హానోకుతో దేవుడు ఆ మాట పలికాడు, ఈ భూమిని నాశనం చేయబోతున్నాను ఈ నీళ్ళతో అని ఆయన చెప్తాడు. ఆయన చెప్పినప్పుడు ఈ బైబిల్లో రాసలేదు, కానీ మీరు నోట్ చేసుకున్న విషయాన్ని చెప్తున్నారు. బైబిల్ లేదు కదా. అయితే హానోక్కి ఆ రోజు చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే దేవుడితో విజ్ఞాపనగా ఈ మనవిని ఆయన మీద పెడతాడు. ఏ మనం అంటే మెత్షెలహ్ అంటే పెడతాడు ఆయన. మెత్షెలహ్ అంటే ఈ బాలుడు చనిపోయే వరకు ఫ్లడ్ ఈ భూమి మీద రాకూడదు, ఈ భూమి మీద రాకూడదు అని ఆయన ఆ పేరు పెడతాడు. ఆ పేరులో అది అర్థం. ఈ భూమికి ఒక తీర్పు తీర్చడానికి ఆయన యూదా పత్రికలో కూడా ఆయన యొక్క ప్రవచనం ఉంది. ఎవరిది? హానోకు.
ఆ ప్రవచనం కూడా చూస్తే వేవేల దూతలతో దేవుడు దిగి వచ్చినట్టు అని రాయబడి ఉంటుంది. అన్ని కూడా నెరవేర్చవలసినవి కొన్ని ఉన్నాయి, నెరవేరి కొన్ని ఉన్నాయి. ఈ ఈ ఈ పేరు అర్థం చూస్తే మనం ఆ పేరు యొక్క విశేషం మనం చూస్తే 600 ఎన్ని సంవత్సరాలు 969 సంవత్సరాలు ఆయన బ్రతుకుతాడు. 969. ఇప్పుడు ఎక్కడైనా భూమి మీద ఎవరైనా ఎక్కువ కాలం పడితే మెతిశాల అని అంటారు. ఎక్కువ కాలం ఉండేదానికి ఆ పేరు పెడతారు. ఎందుకంటే దేవుడు ఎంత దీర్ఘశాంతుడో మనకు అర్థమవుతుంది. ఒక బాలుడికి పేరు పెట్టి ఆయన చేసిన విజ్ఞాపన 969 సంవత్సరాల వరకు దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ఆ మాటకి ఆ బాలుడు అతను చనిపోయే పర్యాంతం కూడా ఈ ఫ్లడ్ ఏ రోజైతే ఏ సంవత్సరం ఆయన చనిపోయాడో ఆ సంవత్సరమే భూమి మీదకి నోహ ద్వారా ఆ ఫ్లడ్ వచ్చింది. మీరన్నీ లెక్కలన్నీ చూసుకోండి. ఈ లెక్కలన్నీ చూస్తే మనకు తెలుస్తుంది దేవుడి యొక్క దీర్ఘశాంతం మనుషుల యొక్క ఆయుష్కాలంతో పోలి చూస్తే మనుషులు నిండు ఆయుష్ ఎంత ఉందో అంత దీర్ఘశాంతాన్ని దేవుడు మన వైపు చూపించాడు. నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే ఈ పిల్లలు పాటలు పాడే పిల్లలు ఉంటారు కదా, ఈ వయసులో నేను బాప్తిసం తీసుకోలేదు. నాకు చాలా కాలం పట్టింది. నా పట్ల దేవుడు ఎంతో దీర్ఘశాంతాన్ని చూపించాడు. మీ పట్ల కూడా అలాగే దీర్ఘశాంతాన్ని చూపించాడు. ఈ భూమి పట్ల కూడా దీర్ఘశాంతాన్ని చూపించాడు. చూడండి, మీరు చూస్తే నోహ దినములలో ఎన్ని రోజులు ఆ ఓడను కట్టుంటాడు? ఎన్ని రోజులు? 500 సంవత్సరాలప్పుడు ఆయనకి దేవుడు ప్రత్యక్షమై ఓడను కట్టమని చెప్తాడు. 500 సంవత్సరాల తర్వాత 600 సంవత్సరాలకి ఆ ఫ్లడ్ భూమి మీదకి వస్తుంది. అంటే దాదాపు 100 సంవత్సరాలు దాన్ని కడతాడు. ఆ 100 సంవత్సరాల తర్వాత నిజంగా ఆ 100 సంవత్సరాల యొక్క ఆ నిడివి ఆ రోజుల్లో ఆ నోవాహు రోజుల్లో ఉండనే ఉంది. వాళ్ళందరూ ఆ పడవను చూస్తూ పోతా ఉండేవాళ్ళు. అసలు ఇది ఒక పిచ్చి పని, లేదా హేళన చేసేవాడు, ఆయన్ని హేళన చేసేవాడు. కానీ 100 సంవత్సరాలు ఆయన కట్టాడు. సుదీర్ఘంగా 100 సంవత్సరాలు టైం ఇచ్చాడని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే 100 సంవత్సరాలు అక్కడ ఆ బలాత్కారానికి టైం ఇచ్చాడు దేవుడు. మారుమనసు ఒక పెట్టి అంటే ఒక ఓడను చూపించి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాడు. నోవాహు కూడా ఆత్మగానే వెళ్ళి వాళ్ళందరికీ బోధిస్తూ పోయాడు. అయినా కూడా ఒకరు కూడా రాలేదు భూమి మీద ఆ ఓడ. చూడండి, దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని నిర్లక్ష్యం చేశారు వాళ్ళు. ఆ రోజుల్లో భూమి బలత్కారుల చేతిలో పట్టబడింది. ఈ భూమి బలత్కారుల చేతిలో పట్టబడిందనే మాట మనకి సరిగ్గా అర్థమైతే చాలా భయంకరమైన భయపడతాం. వాళ్ళు అలాగ పట్టుకుంటారు ఈ భూమిని, గాలిని, నీటిని, ఆకాశాన్ని. తర్వాత అన్ని విషయాలు వాళ్ళకి చాలా విషయాలు తెలుసు. వాళ్ళు పెళ్లికించుకుంటే తర్వాత ఎక్కువ మాట కూడా రాసింది. అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సొదొమ గొమొర్రా గురించి ఈ రోజుల్లో ఆఖరి రోజుల్లో సొదొమ గొమొర్రా గురించి చెప్తాడు. తర్వాత నోహ రోజుల గురించి చెప్తాడు. ఈ నోహ రోజులు, ఈ సొదొమ గొమొర్రా రోజులు ఈ రోజు మన మధ్య పనిచేస్తూనే ఉన్నాయి. వాళ్ళు చూడు, ఈయన 100 సంవత్సరాలు దాదాపు వాళ్ళకి హెల్ప్ ఆ ముందు వాళ్ళ కన్ను ఎదుట ఆ ఓడను ప్రదర్శించాడు. ఒక్కరు కూడా రాలేదు. దాదాపు అది వినియోగం కూడా మనం చూస్తే 1 సంవత్సరం మాత్రమే ఆ ఓడ ఉపయోగపడుతుంది. 100 సంవత్సరాలు ఆయన ప్రయాసపడి కట్టిన ఆ ఓడ. అంటే మనకు ఏమర్థమవుతుంది? ఇదో సుదీర్ఘమైన కాలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దీర్ఘశాంతమైన దేవుడు దీర్ఘకాలంగా మనల్ని ప్రేమిస్తూనే వస్తాడు. కానీ ఆయన దగ్గర ఒక తోడు ఉంది, ఎండు కూడా ఉంది. ఇదిగో ఈరోజు ఎండు, మనకి ఈరోజు ఈ సంవత్సరానికి ఎండు. అలాగే ప్రతిదానికి ఎండు ఉంది. నోవాహు 100 సంవత్సరాలు కడితే ఆ రోజు ఎండు ఉంది. మెట్షెలహ అని ఆయన పేరు పెడితే ఆ 969 సంవత్సరాల ఎండు ఉంది. ఇది ఎలాగే ఈ భూమికి కూడా ఎండు ఉంది. మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు ప్రేమమయుడు, దేవుడు కృపామయుడు. ఆయన అన్ని లక్షణాలు, నేను సాత్వికులను, దీన మనసు కలిగిన వాడని ఆయన చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తాం. అన్ని మనస్తత్వాలు కలిసి ఆయన మన మీద ప్రభావితం చూపిస్తుంది. అయితే దీర్ఘశాంతం అనేది ఈ భూమికి ఎంతో ఉపయోగకరమైన విషయం. ఈరోజు దీర్ఘశాంతం ఈ విధంగా ఉంది అంటే ఆయన యొక్క దీర్ఘశాంతమని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే ఆయన యొక్క లక్ష్యం. ఇంకొక రోజు అవకాశం, దినమెల్లా నా చేతులు చాపుతున్నాను అంటాడు. చూడండి, దినమెల్లా నా చేతులు చాపుతున్నాను, ఎవరు వచ్చినా రాకపోయినా మళ్ళీ ఇంకో రోజు కూడా చేతులు చాపుతున్నాడు.
ఆ రోజు వరకు దినమంతా చదువుతూ ఉంటాడు. చూడండి ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు మన పట్ల బహుదీర్ఘ శాంతాన్ని ఇచ్చాడు. కానీ మీకు మనం తెలుసుకోవాల్సిన మానవ జాతి తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. నేను మేఘారుడై ఆయన వస్తున్నాడు. ఆయన చెప్పాడు, ఏ రోజో ఏ గడియో మీకు తెలియదు. అసలు ఇలాంటి మాట ఈ దీర్ఘ శాంతం చెప్పడానికి ఆయన ఒక 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 టైం ఏర్పాటు చేశాడు. ఆయన ఆ టైం వరకే ఆయన ఆఖరి వరకు వెయిట్ చేస్తాడు. ఆ తర్వాత ఆ టైం వస్తే అది మొత్తం స్మాష్ అయిపోతుంది. ఒక పిలుపు వినపడుతుంది, 10 మంది కనికలు ఉంటారు, పిలుపు వినపడుతుంది. ఆ పిలుపు వచ్చినప్పుడే మనం సిద్ధంగా ఉంటారు. అది ఎప్పుడో తెలియదు, అది దొంగ వలె వస్తుంది, అవి నీవు అనుకోని గడిలో వస్తుంది. కాబట్టి నువ్వు ఎలక్ట్గా ఉండవు. ఎంతైనా 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 అవసరం. మన జీవితాల్లో ఆ దీర్ఘ శాంతాన్ని కేవలం నిర్లక్ష్యంగా చేసుకోవాలి. లేకపోతే ఏదో క్షమిస్తుంటే ఇంకో రోజు ఉందలే, ఇంకొక అవకాశం ఉందలే అని అనుకోవడానికి క్రిస్టియన్స్కి అవకాశం లేదు అని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఇదే రక్షణ దినం, ఇదే అనుభవిస్తాం. దీంట్లోనే మనం ఆయనతో సమాధానం పడిపోవాలి. ఈ రోజే సమాధానం పడిపోవాలి, ఈ క్షణమే సమాధానం పడిపోవాలి. టైం లేదు మనకి. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే టైం లేదు. మనకి ఆలస్యం చేయడానికి ఏమీ లేదు. ఒకప్పుడు ఆలస్యమైంది, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏ గడియో తెలియదు, కాలంతో ముడిపెట్టేసాడు ఆ విషయాన్ని దేవుడు. కాలాన్ని మనం ఇంకో రోజు ఉందిలే, ఇంకో అవకాశం ఉందిలే అనుకోవడానికి లేకుండా దేవుడు అసలు ఇదొక భయంకరమైన విషయం. అంటే మనం ఎట్లా ఎలక్ట్రుకుంటాం? 24/7 మనం ఎట్లా అనుకుంటాం చెప్పండి. కానీ ఉండాలి, ఎలక్ట్గా ఉండాలి. ఇదిగో నిద్రపోతున్నా కూడా ఎలక్ట్గా ఉండాలి. మనం లెగిసిన వెంటనే ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన ప్రదర్శిస్తాను, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన స్థుతిస్తున్నారు, ఆయన ప్రార్థన చేస్తూ మన జీవితానికి ఇంకొక అవకాశం ఇచ్చావు, ఇంకొక రోజు ఇచ్చావు. ఈ రోజు కేవలం నీ దగ్గర అవడం కోసమే ఇచ్చావు. ఎందుకంటే నేను అనుకుంటాను, కొంతమంది దీర్ఘాయుష్మానం అంటారు. అది ఎంతో ప్రమాదకరమైంది. ఇంకొక రోజు రావడం ఇంకొక ప్రమాదమే, ఇంకొక రోజు నాకు గర్వడం ఇంకొక ప్రమాదమే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు నేను దేవుడితో ఐక్యపడతాను, రేపు కళ్ళు తెరిసే వరకు ఇంకొక రోజు నాకు ఆ దొరికినప్పుడు ఈ ప్రమాదకరమైన రోజు, ఈ రోజులో నేను తెలివిగా జ్ఞానంతో ఉన్నాను. ఈ రోజులో దేవుడికి ఒకవేళ ఇంకేమైనా దగ్గర చేసుకోవాలంటే ముందుకు వెళ్ళాలి. ఇంకా ముందుకు వెళ్ళి నేను ఆలోచించుకోవాలి, ఇది జాగ్రత్త పడాలి అని ఆలోచిస్తాను. అయితే కీర్తన గ్రంథం 77వ వచనంలో 5వ వచనంలో చక్కని మాటలు రాసిపడి ఉంటాయి. కీర్తనలు 77వ అధ్యాయము 5వ వచనం. తొలిటి దినములను పూర్వకాల సంస్కృతులను నేను మనసులో తెచ్చుకున్నాను. తొలిటి దినములను పూర్వకాల సంస్కృతులను నేను మనసుకు తెచ్చుకున్నాను. నేను పాడిన పాట రాత్రి జ్ఞాపకం చేసుకుంటున్నాను. రాత్రి చాలండి. నేను దేవుడితో చేసుకున్న మనవి. అసలు నేను ఇంకో మాట నేను కూసిన పోత నేను గుర్తు చేసుకుంటాను. నాకు ఆపద వచ్చినప్పుడు దేవుడితో మొరపెట్టుకున్న మొర, నేను పలానా చేస్తాను దేవా అని ఆపద వచ్చినప్పుడు చెప్పిన మొక్కు నేను జ్ఞాపకం చేసుకుంటాను. నేను మాట్లాడిన మాట జ్ఞాపకం, నా కవిలో నా ఆలోచనలో నేను పాడిన పాట, నా పాటలో ఉన్న అర్థాన్ని నేను పూర్తి చేస్తాను. నేను ఎనకటి విషయాలు జ్ఞాపకం చేసుకుంటాను. నా విషయాన్ని నేను త్రవ్వుకుంటాను. నా విషయాన్ని నేను త్రవ్వుకొని తీసుకొచ్చి దేవుడిని పెడతాను. దేవుడిని పెట్టి అయ్యా ఎప్పుడు ఇలా చేయకుండా ఉంటాను నేను చెప్తాను. అంటే మన జీవితాలు వెనక్కి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ దీర్ఘశాంతం, ఎంత దీర్ఘశాంతం దేవుడు చూపించాడు, అంత దీర్ఘశాంతం వెనక్కి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. నీ జీవితంలో కూడా నువ్వు కూడా నీ జీవితంలో ఈ వారం వెనక్కి ప్రయాణం చేయాల్సిన అవసరం. నిన్న జరిగిన విషయం ఏంటి, మొన్న జరిగిన విషయం ఏంటి, ఆ రోజుల్లో జరిగిన విషయం ఏంటి, మన మాటలు తప్పిపోయావా, మన ఆలోచన తప్పిపోయావా, మన చూపులు తప్పిపోయావా, మనం ఏం చేస్తూ తప్పిపోయావా అని ఎంత తవ్వుకొని ఏమి తీసుకొచ్చి ఏసుక్రీస్తు గుర్తు పెట్టి, అయ్యా ఇదిగో ఇది నేను గుర్తు పెడుతున్నాను, క్షమించండి, ఇక నేను చేయను. మీరు తీసుకొచ్చి ఆయన గుర్తు పెట్టడం వల్ల ప్రయోజనం లేదు, కానీ నేను చేయను అంటారే, అది నాకు ఇష్టం. మనం వెనక్కి ప్రయాణం చేసి, లేదా మన పూర్వ విషయాలు మనసులో పూర్వ సంగతులన్నీ జ్ఞాపకం చేసుకొని, దేవుడు ఎంత కరుణమయుడు, ఎంత ప్రేమమయుడు, నన్ను ఎట్లా ప్రేమించాడు, నేను బ్రతకడానికి వీలైన అవకాశం లేని నన్ను ఈ రోజు వరకు సజీవ లెక్కలో నన్ను ఎలా ఉంచాడని నువ్వు జ్ఞాపకం చేసుకుని ఎందుకంటే మన హృదయం మనల్ని మోహస్థితి చేస్తుంది. మన మంచితనం మన వీరితో మాట్లాడేటప్పుడు నేను అలా కాదు, నాకు నష్టమైన ఎదురు మేలు కావాలి కానీ నేను ఆలోచిస్తానని
మాటలు చేతన మాటలు మాట్లాడేస్తాం. మన సంగతులు గొప్ప విషయాలు మనం వాళ్ళకి చెప్తాం. నేను ఫలానా విధంగా చేశాను, నేను ఇదని చెప్తాము. కానీ ఆ మాటలు ఏం చేస్తాయి తెలుసా? మిమ్మల్ని ముఖస్థితి చేస్తాయి. ఆ మాటలే మిమ్మల్ని మీరు మంచివాళ్ళనే మీకు తెలియకుండానే అది మిమ్మల్ని భద్రపడుతూ ఉంటుంది. అట్లా వద్దు. వాక్యం చెప్తుంది ఏంటంటే, నేను గత సంగతులను, నేను జరిగిన విషయాలు, తొలిటి దినాలను నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఆ జ్ఞాపకం చేసుకుని దేవా, నా విషయాన్ని మీకు వెల్లడపరుస్తాను, నా విషయాన్ని నేను మీకు వెల్లడపరుస్తాను, ఆ విషయాన్ని నేను ఒకతను ఉన్నాడు, అతను ధనవంతుడు. అతని గురించి కూడా ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 12:20 ఆ మాట రాయబడింది. లూకాసు వార్త 12:20. అయితే దేవుడు వెలివాడ ఈ రాత్రి నీ ప్రాణం నడుపుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి ఎవరి వలనని అతను చెప్పారు. ఈ మాట చూడండి. అతనికి ఆ వెనక తిరిగి ఆయన ఆలోచించుకుంటున్న విషయం ఏంటో తెలుసా? నాకు బాగా పంట వచ్చింది, నేను బాగా పండించాను, నేను అనేక పంటలు వేసి నేను సమృద్ధి కూర్చున్నాను, ఇప్పుడు నా ప్రాణానికి సుఖం దొరుకుతుంది. ఇక వెనక సంగతులన్నీ నాకు ఈరోజు హెల్ప్ చేస్తాయి, భవిష్యత్తు కూడా హెల్ప్ చేస్తాయని ఆయన ఆలోచిస్తున్నప్పుడు దేవుడు చెబుతున్న మాట వినండి. వెలివాడ, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు. దేవుడు అడగట్లేదు, ప్రాణాన్ని అడుగుతున్నారు. వాడు ఎవరు అడుగుతున్నారు తెలుసా మీకు? చూడండి, ప్రకటన 6వ ఉన్నది. ప్రకటన 6వ 4వ. అప్పుడు ఎర్రటిదైన వేరొక గుర్రం బయలుదేరాడు. నాగాశస్సులో తొలిపి అనేది బలిపీఠం కింద ఉన్న వాడు. పదవచ్చు వారు నాగా సత్యస్వరుడు. 9 నుంచి చదవండి ఒకసారి తెలుసుకోండి. ఆయన ఐదవ ముద్ర ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుడు వాక్యం నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. వారు నాగా సత్యస్వరూపి పరిశుద్ధ ఎందాక తీర్పు తెచ్చుకుంది. మా రక్తం నిమిత్తము భూనివాసులు ప్రతిదండన చేయకి ఉందుమని. చూడండి, వీళ్ళు బలిపీఠం కింద ఉన్న ఆత్మలు, వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువు వారిని అడుగుతున్నారు, అయ్యా దీర్ఘశాంతుడా, ఇదిగో ఎందాక ఇలాగ చేస్తున్నావు? ఇదిగో మా యొక్క ప్రాణముల నిమిత్తము రక్తము నిమిత్తము ఈ భూలోకానికి తీర్పు తెచ్చవా అని అడుగుతున్నారు. నువ్వు నేను అర్హులు కాము, నిజంగా దేవుడిని అడగడానికి అర్హులు కాము. కానీ వీళ్ళైతే అడగలుగుతారు. వీళ్ళు అడుగుతున్నారు ఆ యొక్క ధర్మపు ప్రాణాన్ని. వీళ్ళు ప్రజలను అడుగుతున్నారు. ఆయన చెప్తున్నాడు, నీకు ఇక టైం లేదు. ధర్మతుడు చెప్తున్నాడు, ధనసు కూర్చున్న అతనితో చెప్తున్నాడు, నీకు టైం లేదు. నీకు ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతుంటే ఆ ప్రాణం వాళ్ళు అడిగేదానికి నేను వర్తాసుకోగలిగితే ఏమైపోతాయి ఇవన్నీ? నీ ఆస్తి ఏమైపోతుంది? కనీసం అదైనా ఆలోచించుకోవాలి అని చెప్తున్నాడు. ధర్మతుడు నష్టమైపోవడం కోసం దేవుడు చెప్పలేదు మాట. నిన్ను హెచ్చరించడం కోసం చెప్తున్నాడు. నీకు నీ ఎంత విషయాలు నువ్వు ఆలోచించుకోమని దేవుడు చెప్పలేదు, ఊరికి చెప్పలేదు. నీ ఎంత విషయాలు ఆలోచన చేసుకొని ఆ దీర్ఘశాంతుడైన దేవుడిని నీ హృదయపూర్వకంగా ఆరాధించడానికి, నీ హృదయపూర్వకంగా నీలో ఉన్న తప్పుల్ని ఆయన ముందు పెట్టి, తప్పు ఒప్పుకొని తప్పు విడిచిపెట్టి ఇక చేయనని చెప్పి ఆయన ముందు ప్రమాణం చేయడానికి నీ హృదయాన్ని కొడతాడు ఆయన దీర్ఘశాంతాన్ని ఎవరు అలక్ష్యం చేయడానికి లేదు. డబ్బున్న వాళ్ళు లేదు, డబ్బు లేని వాళ్ళు, ఎవరికి పక్షపాతం లేదు. ఆయన రాసింది ఒక చోట, బీదలకు ధనవంతులకైనను ధనికులకైనా దరిద్రులకైనా ఒకటే తీర్పు. ఆయన ఏమంటున్నాడంటే ఆలోచి కుదిలించి దిగజారునట్లు ఇస్తాడు. ఆయన పక్షపాతం లేదు. ఆయన దీర్ఘశాంతాన్ని మనం నిర్లక్ష్యం చేయదు. ఆయన దీర్ఘశాంతాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు అర్థం చేసుకొని నీ యొక్క వెనక విషయాన్ని ఏదైతే నువ్వు ఎనుకున్నావో, ఏదైతే నువ్వు మాట్లాడావు, ఏదైతే నువ్వు ఆలోచన చేసావు, ఏదైతే నువ్వు చూసావో, ఏదైతే నీ నోటి నుంచి బయటికి వెళ్ళి తప్పు మాట్లాడలేదో అవన్నీ కూడా నువ్వు గ్రహించుకోవాలి. గ్రహించుకొని ఇది
ఇది క్రైస్తవ జీవితానికి చాలా ముఖ్యమైన పునాది అవసరం. నిన్ను నువ్వు ఆలోచించుకోవడం, నిన్ను నువ్వు తెలుసుకోవడం చాలా అవసరం. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని రాయబడ్డాడు. నీకు రెండు అంగీలు ఉంటే ఒక చొక్క ఇవ్వమని రాసిపడం, కానీ ఒక చొక్క ఉంటే చించి చిరవ చక్క తీసుకోమని లేదు. నువ్వు జాగ్రత్తగా దీన్ని తగ్గించి తెలుసుకోవాలి విషయం. నువ్వు అర్థం చేసుకోవాలి దేవుడి వాక్యం, దేవుడి మనస్తత్వాన్ని, దీర్ఘశాస్త్రం యొక్క ఆయన యొక్క మనస్తత్వాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే నువ్వు నిజంగా ఆయన ఆధార చెంత స్తుతిస్తూ నువ్వు స్తుతించడం నీకు మేలు. నువ్వు స్తుతించడం నువ్వు పర్మనెంట్లో వెళ్ళడానికి నీకు మేలు. నువ్వు పర్మనెంట్ వెళ్ళడానికి అవకాశం లేదు. ఈరోజు ఈ బిల్డింగ్ ఇక్కడ కూరుకున్నాం చనిపోతే మనకు టైం లేదని నేను చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాడు. మనకు సమయం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఎలక్ట్గా ఉండండి. మానసికంగా మనం దేవుడు ఇదిగో ఒక పాటలో ఒక కన్ను అలా చూస్తూనే ఉండాలి. యేసుక్రీస్తు ఆకాశం వైపు చూడండి. యేసుక్రీస్తు మేఘాలు వస్తాడు, నా కోసం వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, నేను ఆయన దాంట్లో అని నేను హృదయంలో నెమరు వేసుకుంటున్నాను. ఒకవేళ ఎక్కడైనా ఆయన దాన్ని ఆయన వాడు కాకపోయిన పక్షంలో ఆ వెనక ఉన్న విషయాలన్నీ ఒక్కసారి ఆయనతో బేరీజు వేసుకొని సమాధాన పడండి. ఈ రోజు ఇప్పుడే అవకాశం. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీకు ఇంకో రోజు ఉంది అని అనుకో, డిఎల్ 3 అని ఆయన చెప్తున్నారు. 2-3 ఒక్క మెసేజ్ ఉంటే చాలు దేవుడు వాక్యం. ఇక ఆ తర్వాత రెండు మెసేజ్ 4 సంవత్సరాలు ఆయన కట్టబడి వెళ్ళొచ్చు. మనం ఎన్నో మెసేజ్లు ఉన్నాం. వాకింగ్ కూడా చదువుతాం. కొన్నిసార్లు బైబిల్ చదవాలని పూర్తిగా తీసుకుంటాము. ఆది ఖండం, ఎంతో ఖండము, దిగులు తీసుకుంటాము, సంఖ్యాఖండం ఆగిపోతాం. మనం కొనసాగించలేకపోతాం. మన మనస్తత్వం చాలా సంకుచితమైంది. దేవుడి పేట తెలియపరుస్తున్నాను. వాక్యం ఎక్కడైనా ఆకుంటే మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టండి. ఎక్కడైనా మీరు అక్కడ మార్క్ చేస్తుంటే మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఇదిగో ఈ సంవత్సర కాలం మొత్తం మీరు ఏం చేశారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మీరు మీ పిల్లలు 4వ తరగతి నుంచి 5వ తరగతికి వెళ్ళకపోతే మీరు ఎంత బాధపడతారు చెప్పండి? బాధ ఉండదా మనకి తల్లిదండ్రులు? దేవుడు కూడా అంతే కదా. ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరంలోకి నువ్వు అభివృద్ధి కాకపోతే దేవుడు ఎంత బాధపడతాడు? ఆయన అది చెప్తున్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఆ మాట చెప్తున్నాడు. 6వ వచనం, లూకాసు వార్త 12వ అధ్యాయంలో 13వ అధ్యాయము 6-9 వరకు. లూకాసు వార్త 13వ అధ్యాయము 6-9 వరకు. మరియు ఆయన వారితో ఈ మాట చెప్పాను, మీరందరూ ఈ వచనాలు వినండి. ఇదంతా మీకోసం, నా కోసం, తన కోసం వినండి. ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను. దాని పండ్లు వెనక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక ఇదిగో 3 ఏళ్ల నుంచి నేను వస్తున్నాను, ఈ అంజూరపు చెట్టు కాపు కాస్తున్నాయని ఒక్క కాయ కూడా లేదు. దీన్ని నరికిపోయి దీనివల్ల ఈ భూమి ఎలా వ్యక్తమైపోవాలి? ఇప్పుడు ఎలాగ చెప్తున్నాడు చూసారా? దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం వస్తున్నాడు, కాపు సమయంలో వస్తున్నాడు. ఆ అంజూరపు చెట్టుకి చూస్తున్నాడు, అది అభివృద్ధి చెందట్ల. 3 సంవత్సరాల నుంచి ఆయన వచ్చి చూస్తున్నాడు కాయగా. మనకు కూడా అయితే ఇన్ని సంవత్సరాలు మనకు దేవుడు పంటని, నీడని, ఆహారాన్ని, నీటిని, ఆ గాలిని, సూర్యరశ్మిని, భూమిని అన్ని మనకి ఇస్తున్నాడు. ఎలాగా వ్యక్తమైపోవాలి ఇవన్నీ? ఒక పిల్లల్ని, ఓ భార్య భర్తలు, పిల్లలు లేని పిల్లలు ఒక పిల్లవాడికి పెంచుకుంటారు. ఆ పిల్లవాడికి ఆహారం ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, నీళ్ళు ఇస్తున్నారు, తర్వాత స్కూల్ పంపిస్తున్నారు, చదివిస్తున్నారు. అసలు సరిగ్గా దేవుళ్ళు లేకపోతే వాళ్ళకి ఏం ప్రయోజనం? వాళ్ళ మాట వినకపోతే వాళ్ళకి ఏం ప్రయోజనం? ఒకవేళ ఆ పిల్లలు లేకపోతే ఇంకో పిల్లడికి ఇస్తారు కదా. నువ్వు లేకపోతే నీ స్థానంలో ఇంకోటికి ఇస్తాడు కదా నీ బట్టలు దేవుడు. నీ ఆహారాన్ని ఇంకోటికి ఇస్తాడు కదా. ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు? ఎందుకు నువ్వు పండగ ఉంటున్నావు? నీకు అవకాశం ఉంది కదా, నీకు తెలుసు కదా. నీకు ఇచ్చిన నీ మీద ఉదయింపు చేసిన సూర్యుడి కాంతిని ఇంకొకరి ఉదయింపు చేస్తాడు ఆయన. నీకు ఇచ్చిన గాలి శ్వాసని ఇంకొకరికి ఇస్తాడు. నీ బట్టలు, నీ ఇల్లు, నీ యొక్క ఆహారం అన్ని
ఇంకోటికి ఇచ్చి పోషించుకుంటాడు ఆయన. ఎలా వ్యక్తమైపోవాలో ఈ జీవితం నిన్ను నువ్వే ఆలోచించుకో. నీలోకి నువ్వే ప్రవేశించు. చాలా సమయం గడిచిపోయింది, పూర్తిగా ఒక రోజు సంవత్సరం మొత్తం పూర్తయింది. ఎంత ఉందయ్యా, ఎంత దేవుడి దగ్గర అయ్యాం, ఎంత దేవుడిని హత్తుకున్నావు. నువ్వు తెలుసా దేవుడిని హత్తుకోవడం? నీకు తెలుసా యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకోవడం? నువ్వు తెలుసుకోకపోతే ఈరోజు ఆయన తెలుసుకోండి. ఆయన కుమారుని ముద్దు పెట్టుకోకపోతే ఆయన కోపం వస్తుంది, పీకి పడేయమని చెప్తాడు. టైం లేదు మనకి. ఇంకా కేవలం యేసుక్రీస్తు అనే ఒక మధ్యవర్తి మన మధ్య, దేవుడి మధ్య మన మధ్య విజ్ఞాపన చేస్తూ ఇలా అయ్యా ఇంకా వీళ్ళకి ఆహారం ఇస్తారు. ఇంకొక సంవత్సరం వెయిట్ చేద్దాం, ఇంకొక సంవత్సరం వీళ్ళకి వాక్యం నేర్పిద్దాం, ఇంకో సంవత్సరం వీళ్ళకి అయ్యా పాలు తిద్దాం, వీళ్ళకి కెప్కెళ్ళేద్దాం, తర్వాత ఈ చెట్టుని ఫలింప చేసేటట్టు నేను చేస్తాను. ఒకవేళ ఆ రోజు కూడా ఫలించకపోతే అప్పుడు నువ్వు చెప్పినట్టు నీ మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువు ఈ రోజు వరకు బ్రతుకుంటానికి కారణమయ్యాడు. నీ మధ్య దేవుడి మధ్య ఆయన మధ్యవర్తిగా ఉండి ఆపుతున్నాడు, నీ చావుని ఆపుతున్నాడు. ఎందుకో తెలుసా? నీకు వాక్యం వినిపించాలి, నీ హృదయంలో ఈ వాక్యము బలపడాలని, స్థిరపడాలని, ఈ వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలని. నీ యొక్క దుర్మార్గమైన విషయాలన్నీ దేవుడి ముందు బయట పెట్టాడు. ఎందుకంటే దేవుడి ముందు తప్ప ఎవరి ముందు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. దావీదు మహారాజు చెప్తున్నాడు, ఆయన తప్పు చేసినప్పుడు, భయంకరమైన పాపం చేసినప్పుడు ఆయన దేవా కేవలం నేను మీ ఎదుటే పాపం చేసి ఉన్నాను, మీరు కూడా దేవుడు, నువ్వు నీ దేవుడు, నువ్వు నీ దేవుడికి అన్ని అప్పచెప్పుకోవాలి. నీ సంవత్సర కాలం అంతా పూర్తిగా మనల్ని ఎట్లా కాచి కాపాడాడు. ఇదిగో ఈ చివరి రోజు వరకు మనల్ని ఎంత ఆహారం ఇచ్చాడు, ఎంత చక్కగా చూసాడు, ఎవరితో మాట్లాడాడు, మన కుటుంబాన్ని, మన విషయాన్ని ఎంత చక్కగా చేశాడు. ఎంత కృతజ్ఞత కలిగి మనం జీవించాలి ఈ భూమి మీద. ఆయన్ని హత్తుకుంటూ మనం జీవించాలి, అభివృద్ధి అవుతూ జీవించాలి. ఆయనకి చాలా విషయాలు ఉన్నాయి. అభివృద్ధి ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరం, ఇంకో సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరం అభివృద్ధి అవుతూనే ఉండండి. వెనక్కి పడిపోవద్దు, కాలు జారొద్దు, ఎక్కడ పొడికి కానీ ఎడమ కానీ తినవద్దు. యేసుక్రీస్తు ఒకవేళ మీకు ఎక్కడైనా మీకు అస్పష్టంగా మీకు తప్పు చేసామంటే ఆ రోజు మోకరించి దేవుడికి సమాధాన పడండి. అయ్యా ఇదిగో ఈ తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించండి, ఈ తప్పు నుంచి నన్ను విడుదల కావించండి, ఇక నేను ఈ తప్పు ఎప్పుడు చేయను. ఇది మన హృదయంలోకి వెళ్ళి మన తప్పులు బయటకు తీసుకురావడమే ఒక సబ్జెక్ట్ అయితే, మన తప్పులు బయటకు తీసుకొచ్చి దేవుడు ముందు పెట్టడం ఒక సబ్జెక్ట్ అయితే, ఆ తప్పులు ఇక చేయడం అనడం దేవుడికి ఇష్టమైన పని. ఇక చేయడం ప్రభా పూర్తిగా బహుదీర్ఘ శాంతం కలిగి నన్ను ఇప్పుడు దాకా బహుదీర్ఘ శాంతం కలిగి నాకు మీరు ఇచ్చారు. ఒక 100 సంవత్సరాలు దాదాపు వాళ్ళకి ఆ ఓడ కనపడ్డా కూడా వాళ్ళకి కళ్ళు మూసుకుపోయాయి. పూర్తిగా బహుదీర్ఘ శాంతం కలిగిన వాడు అయినా కూడా ఆయన యొక్క కృప దొరుకుతుంది. ప్రతి ఒక్క మనిషితో ఆయన అడిగాడు, ప్రతి నాలుక మోకాలు దేవుని ఎందుకు నమస్కారం చేస్తుందని బైబిల్ రాయబడింది. అందరూ కొంతమంది చనిపోతున్నారు, కొంతమంది పోతున్నారు, కొంతమంది దేవుడు తెలియని వాడు ఉన్నారు. ఎలా అవుతుంది ఇది నిజమేనా అంటే దేవుని దయ వల్ల ఒక చిన్న ఆన్సర్ అయితే నేను చెప్పగలిగాను. అయ్యా దేవుడికి బ్రతికుండగానే లెక్క కాదు, వాడు చనిపోయిన తర్వాత కూడా లెక్క. చనిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఎవరు తెలుసుకుంటారు, రాజులు ఎదుర్కొంటారు. రాజు ఎదుర్కొని రాజుకి నమస్కారం ఖచ్చితంగా చేస్తారు. వాడు నరకంలో ఉన్న కూడా ఆయన్ని పూజిస్తారు, ఆయన కొనియాడతారు. ఎందుకంటే ఆ సందర్భం వాళ్ళకి తెలుసుకోండి. ధనవంతుడు రాజకీయంలో మనం చూస్తాం కదా, ఆ ధనవంతుడు ఎంతో కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ తండ్రి అయిన అబ్రహామాన్ని చూస్తాడు. అతనికి అర్థమైపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికైనా అర్థమైపోయింది. నాకు తెలుసు, నేను అనుకుంటున్నాను పరలోకంలో యేసుక్రీస్తు తెలియని వాడు కూడా అక్కడికి వెళ్ళి ఆయన మోహరిస్తారు. లేకపోతే ఆయన మాటని అలా నోటి నుంచి బయటికి వెల్లడి చేస్తారు అనుకుంటున్నాను. దేవుడి దృష్టిలో ఒకవేళ ఇది సరే అయితే దేవుడి దృష్టిలో సరే కాకపోతే క్షమించదు.
ఇలాగా అనేకమైన విషయాలు మనం బయట వాళ్ళకి చెప్పాల్సిన అవసరం. నిజంగా నిజంగా ఒక మంచి మాట రాశాడు ఆ పౌలు గారు. మీరు వయసును బట్టి చూస్తే మీరే టీచర్లు అవ్వాలి, మీరే ఉపాధ్యాయులు అవ్వాలి, మీరు చెప్పవలసిన వాళ్ళు అయి ఉండాలి. కానీ ఇప్పుడు చూస్తే మళ్ళీ మూల పాఠాలు నేర్చుకుంటున్నారు. సిగ్గుపడాలి మాట. నీవు సాక్షి చెప్పలేవా? యేసుక్రీస్తు బిడ్డగా నువ్వు జీవించలేవా? ఒకవేళ తెలియకపోతే ఇదిగో బైబిల్ చదవండి, నేర్చుకోండి, ఆయన మోకరించండి, కన్నీరు కార్చండి, ఆయన దొరికేదాకా వదిలిపెట్టారు. ఆయనతో సమాధానం పడే వరకు నువ్వు ఆయన విడిచిపెట్టావు. నువ్వు ఆయనతో సమాధానం పడతావు. ఈ వాక్యాన్ని నేను ఎందుకున్నాయంటే నువ్వు సమాధానం పడగలవనే చెప్తున్నాడు, నువ్వు విశ్వాసం ఉంచగలవని చెప్తున్నాడు, నీకు క్షమాపణ దొరుకుతుందని చెప్పగలుగుతాడు, నువ్వు అడుగుతావనే చెప్తున్నాడు. టైం లేదు. చాలా జాగ్రత్తగా, చాలా తెలివితో, చాలా జ్ఞానంతో, చాలా వినయంతో దేవుడిని ఆరాధించబోతున్న చివరి రోజుల్లో వచ్చేసి ఈ రోజు ఏదైతే ఈ సంవత్సరం ఎండింగ్ రోజు ఎలా ఉందో అలాంటి దినాల్లో మనం నోవాహు దినాలు, సొదొమ గొమొర్రా దినాలు వీటిలన్నింటినీ ఎదుర్కోవడం కోసం కేవలం ఈ వాక్యం మాత్రమే నీకు ఉపయోగపడుతుంది. భూమి మీద ఎవరు ఉపయోగపడరు, నీ బంధువుల మిత్రులు ఎవరు ఉపయోగపడరు, నీ పాస్టర్లు ఎవరు ఉపయోగపడరు, వాక్యం మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ రోజు వాక్యం మిమ్మల్ని అంటుకుంటుంది. తప్పు కాకుండా మీ మీదకి ఏ దుష్ట ప్రభావం చేయకుండా వాక్యాన్ని నమ్మండి. వాక్యాన్ని నమ్ముతారనే దేవుడు మీకు విషయాలు చెప్తున్నాడు. మీరు సిద్ధంగా ఉంటారని చెప్తున్నాడు. ఈ సిద్ధంగా ఉండి ఆరాధిస్తారని, హృదయపూర్వకంగా ఆయన ధ్యానిస్తారని ఆయన మీకు ఈ విషయాలు పంచుకుంటున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనం ఆమె అందరూ కళ్ళు మూసుకొని నేను ఆరాధన చేస్తున్నాను. ఒక్కొక్కరుగా ఆరాధన చేయండి. స్తోత్రం తండ్రి, నాతోనే మాట్లాడేదంట. ఎందుకంటే నా కళ్ళు, నా నోరు, నా చూపు, నా ఆలోచన, నా క్రియ అయ్యా నీకు ఇష్టమైంది కానప్పుడు కూడా నన్ను దీర్ఘశాంతంతో అయ్యా చూశాను. నీ దీర్ఘశాంతాన్ని నేను అలక్ష్యం చేయక నా విషయాలన్నీ ప్రభా ఎదుట ఒప్పుకొని అయ్యా ప్రభా మిమ్మల్ని అయ్యా ప్రభా ఆహ్వానించినప్పుడు సమాధానాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తీసుకుంటాను. బిడ్డలందరికీ అయ్యా ప్రభా ప్రతి ఒక్కరికి పక్షపాతం లేకుండా మీరు అయ్యా ప్రభా వాక్యాన్ని అందిస్తున్నారు. అయ్యా అభివృద్ధి చేయండి, అభివృద్ధి అవ్వాలని, అయ్యా బలపడాలని, వాక్యానుసారం జీవించాలని, ఆత్మానుసారం జీవించాలని అయ్యా ప్రభా మీరు ఇష్టపడుతున్నారు. ప్రతి బిడ్డను అయ్యా తన మీ సొంత ఏకైక కుమారుడు వలె ప్రభావ మీరు గుర్తాడుతారు. అలాంటి మంచి తత్వం కలిగిన మిమ్మల్ని ఆరాధించడం మా ధన్యత, మిమ్మల్ని పూజించడం అయ్యా ప్రభా ఎంతో గొప్ప అయ్యా ప్రభా ధన్యత, భాగ్యం అని మీకు వేలాది ఉంటారు, వేలాది నమస్కారాలు తెలియపరుస్తుంటారు. గత మహిమ ప్రభావం మీకు ఆరాధిస్తారు. బహుదీర్ఘ శాంతం కలిగి మా పట్ల చూపించినందుకు, మాకు ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నందుకు అన్నాన్ని తెలియజేస్తున్నారు. ఆయన మిమ్మల్ని పూజిస్తూ, మిమ్మల్ని కీర్తిస్తూ, మిమ్మల్ని కనపరుస్తూ యేసయ్య యొక్క దివ్యమైన కృపగల నామములో ఈ స్తుతి విజ్ఞాపన సన్నిధిలోకి హృదయపూర్వకంగా సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆరాధించండి. సమయం దేవుడు మనకి ఇచ్చారు. ఆయన దీర్ఘశాంతం మన ఎడలో ఉంది కనుకనే మనం మిగిలి ఉన్నాం. ఈ లోకంలో ఉన్న మనుషుల లేక దేవుడు అప్పగించిన పరిచారకులు అని దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న సేవకులు లాంటి సేవకులు అని తన ప్రియ కుమారుడే ఆయనే దేవుడుగా లోకానికి పరిశుద్ధిగా వచ్చి మీ కొడుకున్నాడు. ఆయన జీవితాన్ని పెట్టి మనకు దీర్ఘశాంతం ఇచ్చాడు. అది మన జీవిత అద్భుతమైన అనుభవం. ఈ జీవితం ఆయన కృపను బట్టే కదా. ఆయన దీర్ఘశాంతం లేకపోతే మనం లేవు. కనుక ఆయన ఆరాధించడానికి ఇక సమయం ఎంతో నీకు తెలియదు. అనుకూలమైన సమయం దేవుడు ఇవ్వగానే ఈ సంవత్సరపు చివరి ఆదివారపు ఆరాధనలో నీవు ఉన్నావు. ఇంకా కొన్ని గంటలు మాత్రమే మనకు ఈ దినము, ఈ సంవత్సరం మిగిలి ఉంది కదా. ప్రభువును స్తుతించడానికి వేగిరపడతాం. స్తుతించండి.
అని నామం కన్నా పరిణామాలు అత్యంత దేవస్థలు ఆశ్చర్యకరంగా ఆలోచనకర్త నమ్మకం సమాధానం పట్టే అధిపతి ఆయన పరిశుభ్రం పాదాలు వేలాది స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్న 2023 సంవత్సరం జనవరి 1 రోజు నుండి ప్రభావం చివరి మాసం చివరి దిన వరకు ప్రభావం నాయన సజీవంలో వచ్చి నాయన నన్ను నా కుటుంబానికి ప్రభావ మీ సన్నిధి తోడుకొని వచ్చి ప్రభావ మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి మిమ్మల్ని గర్వపరచడానికి మిమ్మల్ని మహిమపరచడానికి మీరు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి అనుకూల సమయాన్ని బట్టి మీకు తెలుస్తున్నాను ప్రభావ నాయన మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏమంటాను ప్రభావ నాయన ఏ మాత్రమో నాయన ఎదురు లేదని విలువ లేదని నాయన దుమ్ము పట్టదని నూనె పట్టదని అయినప్పటికీ నన్ను జ్ఞాపకం చేసుకొని మీ అపారమైన మీ శాశ్వతమైన ప్రేమతో ప్రభావ నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలుతో నన్ను నా కుటుంబాన్ని ప్రభావ ఈ సంవత్సరం అంతా దేవా మీరు కాచి కాపాడి మమ్మల్ని పోషించి నాయన మాకు నాయన ప్రభావ ఎంతగానో మీరు తోడుగా ఉన్నారు నాయన నా యొక్క ఆరోగ్య విషయంలో కానీ నా యొక్క ఉద్యోగ విషయంలో కానీ వ్యక్తిగత విషయంలో నా ప్రవర్తనలో ప్రతి విషయంలో మీరు నాకు తోడుగా అండగా కొండగా ఉన్నారు దేవా నేను మిమ్మల్ని ఏమని స్థుతించినాను ఏమని ఆరాధించినాను ప్రభావ నా బ్రతుకు చాలు నా నవ్వు చాలు ప్రభావ నాయన తండ్రి కేవలం ప్రభావ నాయన నా హృదయాన్ని మీకు అర్పించుకున్నాను ప్రభావ నాయన నేను బలహీనరాని ప్రభావ అర్థమైన దాన్ని ప్రభావ నాయన నిత్యము ఈ వాక్యంలో నన్ను హెచ్చరిస్తూ నన్ను సరిచేస్తూ ప్రభావ నాకు ఎంతో చాలుగా దేవుడిగా నా యొక్క తండ్రిగా నా స్నేహితుడిగా నాతోనే ఉంటూ ప్రభు నన్ను విడవకి ఎడవాయిక మీ అరిచేతులు చెక్కించుకునే విధానం కొరకు నీకే నా హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తూ నా చిన్ని స్తుతి ఆరాధన ఏసే అతిపక్షమైన నామం సమర్పిస్తున్నాను తండ్రి. గడిచిన దినాలన్నీ కూడా సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి నేరెక్కుసారి బలపరిచి సజీవులాగా మమ్మల్ని సజీవుగా ఉంచారు ప్రభా మీ కొన్నారు స్తోత్రాలు అయ్యా ఏంటి లేనప్పటికీ ప్రభా నన్ను ప్రేమించి తండ్రి నన్ను ఎంతగానో కాపాడారు ప్రభా కొడుతున్న రెండు ఎలా భద్రపరుస్తుందో ప్రభా భద్రపరిచినాను తండ్రి కొనగాను ఏమిచ్చి నిర్వహణ తీర్చగలను ప్రభా నా పట్ల మీ దీర్ఘశాఖ కలిగలను తండ్రి మీ కోదనాలు స్తోత్రాలు దేవా దేవగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఈ ప్రదర్శన దేవులో అయ్యా ఈ వీడియో మధ్య నేను ఆరాధించడానికి నేను స్థుతించడానికి అయ్యా నేను గనపరచడానికి నన్ను కూడా మీరు తోడుకొని వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ఇదిగో తండ్రి అయినా ప్రభా ఈ దినాన్ని చూడగలను ఎంతో మంది ఉండొచ్చు అయినా నన్నైతే సజీవురాలుగా మమ్మల్ని ప్రభా ఈ ఉంచారు తండ్రి ఈ కొందనాలు వారి కంటే నేను గొప్పదాన్ని కాదయ్యా ఈ ఉచితమైన కృపను బట్టి నీ ప్రేమను బట్టే నేను స్థుతించగలిగినాను తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా చిన్న స్థుతి ఆరాధన నీ పాదము చెంత సమర్పిస్తున్నాను తండ్రి ఆమేన్. ఆరాధించుకోవడానికి మీరు చూపించిన వేలాది వందనాలైనా తండ్రి అయ్యా మీ కోరికలు ఈ స్వరూపంలో నన్ను సృష్టించారయ్యా తండ్రి మీకు వందనాలు ప్రభా అయ్యా సూర్యంలో నుంచి ప్రభా సర్వలోకాన్ని సృష్టించిన గొప్ప దేవుడు తండ్రి ప్రభా అయ్యా ఉన్నతుడు తండ్రి ప్రభా మిమ్మల్ని మించిన వారు కానీ మీకు సరిపోచిన వారు కానీ ప్రభా ఎవరు లేరు తండ్రి ప్రభా అంతటి ఉన్నతమైన దేవుడు నాకు మాకు వేలాది వందనాలు సృష్టిస్తున్నారయ్యా తండ్రి నా దేవా ఇదిగో తండ్రి నా పట్ల నా కుటుంబం పట్ల నేను చేస్తున్న ప్రతి విధమైన పేరు బట్టి వేలాది వందనాలైనా మించి మీరు అనుభవించుకోవాలని తండ్రి ప్రభా అయ్యా అనుక్షణము ప్రభా
పరిచయానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా కుమారి సంఘములలో ప్రతి బిడ్డను కాచి కాపాడని వందనాలు చెల్లిస్తూ ఎన్ని మేడ చేస్తున్నారు దేవుడికి ఏమి ఇవ్వగలుగుతారు ఎందుకంటే దేవుడితో ఏం చెల్లిస్తుంది వాళ్ళకి వాళ్ళు సమర్పిస్తున్నారు మరి నాయన అయ్యా మా కఠిన చూసినప్పుడు అయ్యా మరి నాయన మీరే పరలోకం నుండి వచ్చిన ప్రభా అయ్యా శుద్ధ రక్తము నాయన ఇచ్చి మమ్మల్ని నాయన అయ్యా కొనుక్కున్న తండ్రి నీకు వేలాది ఇచ్చిన వారిలో మీకు శత్రువులుగా ఉండలేదు కనికరించి నీకు మీ దీర్ఘ శాంతిని బట్టి నాయన మీరు చేర్చుకున్న విధానాన్ని బట్టి మీకు వేలాది సంస్కృతంతో కాచి కాపాడారు ప్రభా అవును నాయన అయ్యా మాకు ఇచ్చిన ఈ సమయం నా తండ్రి అయ్యా నా తండ్రి మీరు ఆకలి సమీపంలో ఐదవైన దినాల్లో ఉన్నాము నా ప్రభా మీరు ఇచ్చే నాయన మీ మాటలు నాయన ప్రభా అయ్యా మేము నాయన మీ బాధ సమయంలో మేము కృపరించాం నా ప్రభా ప్రతి దినం నాయన మా కొడుకు నాయన చేతులు చాచిన ప్రభా ఎవరు చూసిన తండ్రి మీకు వందనాలు మీరు ఇచ్చిన రక్షణ బట్టి వేలాది వందనాలు అయ్యా నన్ను మారిన సంఘాన్ని నాయన అయ్యా మీరు రాసిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు ఆయన మీరు చేసిన అయ్యా ఈ త్యాగాన్ని బట్టి నాయన మీరు చూసిన కృపను బట్టి నాయన మీరు ఇచ్చిన దీర్ఘ శాంతాన్ని బట్టి నాయన మీకే వందనాలు మీ ప్రార్థన అయా అద్భుత అయా తండ్రి ఆకాశ అయా దేవ సమీపించడం తేజస్సులో ఉండేది అయా తండ్రి మీరు మానవుడు దాచి ఇదిగో నా తండ్రి ప్రభుత్వంలో అయా నా పక్షానికి ఇదిగో ప్రభు తండ్రి ఇదిగో గడిచిన కాలం అంతా ప్రభు తండ్రి జ్ఞాపకం చేసుకోవడానికి అయా ప్రతి ప్రభు తండ్రి ఇదిగో నాయన మీరు పట్ల చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి అయా మీరు సమయాన్ని అయా తండ్రి ఇదిగో మేమేమి గొప్పవాళ్ళు తండ్రి అద్భుతమైన కార్యాన్ని వాస్తవం ఇదిగో తండ్రి కేవలం ఉచితమైన ద్వారా ప్రభు తండ్రి మాకు సమస్తాన్ని అనుగ్రహించి ప్రభు జీవితం చేస్తున్న తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను యేసయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయనా అయా ఇదిగో ప్రభు వాస్తవం తండ్రి ఇదిగో తండ్రి నా పక్షాన మీరు చేసిన ప్రతి ఖర్చు ప్రభు తండ్రి వ్యర్థమైపోకుండా తండ్రి ఫలించే విధంగా ప్రభు తండ్రి జీవించడానికి సహాయం తెచ్చి
వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి అయ్యా గత కాలంలో ప్రభు క్షేమాన్ని ఇచ్చారు, కుటుంబ క్షేమాన్ని ఇచ్చారు ప్రభు, సంఘానికి క్షేమాన్ని ఇచ్చారు, సామాజిక సంఘంలో ప్రభు తండ్రి మేము పాలుభాగస్తులవడానికి మీరు సహాయం చేశారు. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్తదంతా మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ మా ప్రభుత్వ యేసుక్రీస్తు నామములో ఈ స్తుతిని పాటల చేత సమర్పిస్తున్నాను తండ్రి. ఎవరైనా చివరిగా ఆరాధించాలని ఆశపడితే ఆరాధించడానికి ఇది అనుకూలమైన సమయంలో సూచించడానికి ఆయన నన్ను విడువదు ఎన్నటికీ నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. తండ్రి వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. సంవత్సరం అంతా కూడా మీ కృపల కవిట్లో దయపడస్తాలో క్షేమంగా కాచినపడాలి. మీకు వందనాలు. ఆ ప్రేమను తగ్గవాడి కాలపడి తండ్రి నాయుడు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. ప్రతి క్షణం విడవకేటబాయక మీ అపారమైన ప్రేమ చేత నన్ను ప్రేమించారు. తొట్టిలో కాపాడుతూ వచ్చారు. మార్గం తప్పినప్పుడు సైతం చిన్న చిన్న దెబ్బలతో ప్రభా నాయన నన్ను శిక్షిస్తూ మళ్ళా మీ మార్గంలో నడిపించారు. మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. మీరు చేసిన ప్రతి మీద బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా మీ కృపలో నన్ను భద్రపరిచినందుకు వందనాలు. నన్ను నా కుటుంబాన్ని నా సంఘాన్ని సంఘ కాపరైన కుటుంబాన్ని మీరు పోషించి సంరక్షిస్తుంటున్నాను. మీ మహాకృపను బట్టి ఈ సంవత్సరంలో చివరి దినం, ఈ సంవత్సరంలో చివరి పునరుత్థాన దినాన్ని కూడా నేను చూడడానికి, మీ ప్రియులైన వారందరూ కూడా చూడడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మీకు ఇష్టమైన వాళ్ళని మీ సన్నిధికి తీసుకున్నారు ప్రభు. మేము ఇంకా ఈ లోకంలో చేయవలసిన పని ఉందేమో, అందువల్ల మమ్మల్ని ఇంకా సజీవులుగా ఉంచేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను వేడి చేస్తున్నా ప్రభుకు నేనేమి చేయించుకోలేదు ప్రభా. ఇదిగో తండ్రి విరిగినది నా హృదయంతో ప్రభా మీరు నాకు అనుగ్రహించిన ఈ రక్షణ పాలన చేత కూర్చుని యేసుక్రీస్తు నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను ప్రభు తండ్రి.
చూద్దాం. ఈ సమయంలో మరి మనం కొద్దిమంది ఉన్నప్పటికీ ప్రభు మనకి ఇచ్చినటువంటి సంవత్సరాంతపు మేలుడు కారణం చాలా ఉంటాయి. పంచుకోవడానికి సమయం లేదా ఇంకా దేవుని కొరకు ఆత్మీయంగా తన ప్రియ సంఘం ఎలా ఎదగాలో ఒక హెచ్చరిక భారం ఏదైనా దేవుడిని హృదయంలో ఉంచి దాన్ని తెలియపరుస్తాం. దేవుడు ఇచ్చిన సాక్షిగా ఆయన్ని కలుగు చేసినటువంటి ప్రేరణగా మీరు పంచుకోవడానికి ఇది సమయం తర్వాత సమయం తర్వాత పంచుకోవచ్చు. Who have hospital at facility, who have remains under the protection of the Almighty, that say to him, "You are my defender and my protector, you are my God, and you will keep you safe from all the hidden dangers and from all the diseases. He will cover you with his wings, he will be safe in his steps. The faithfulness will protect and defend you. You need not to fear any dangers at night, or sudden attacks during the day, or the plagues that strikes at the dark, or the evils that kills at the daylight. 8,000 may fall dead beside you, 10,000 all around you. You will not be harmed. You look and see how the wicked are punished. You have made the Lord your defender and most high protector, and so no disaster will strike you, no violence will come near your home. God is going to take this in charge of you to protect wherever you go. They will hold you up with their hands to keep you from hurting your feet on the stones. God said, "You will trample down the lions and snakes, fierce lions and poisonous snakes." God says, I will save those who love me and protect those who acknowledge me as Lord. When they call to me, I will answer them. When they are in trouble, I will be with them. I will rescue them and honor them. I will reward them with long life. I will save them. Thank you. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు. మరి 2023 సంవత్సరంలో దేవుడు నాకు డిసెంబర్ 31 నైట్ వాగ్దానం తీసుకున్నాను. నిర్గమాకాండము 33 అధ్యాయం 14వ వచనం ద్వారా నా సన్నిధికి తోడుగా వచ్చినని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. నిజంగా మరి ఆ వాగ్దానం ప్రకారం నా జీవితంలో ఇయర్ అంతా నెరవేరింది. ముఖ్యంగా మరి నేను ముందు నా మనసులో అనుకున్నాను ఇయర్ ఎక్కువగా దేవుళ్ళ ఆత్మీయంగా ఉండాలని. ఆ విధంగానే మరి నా కొరికి ఇంతకుముందు అయితే ఫ్రైడే రోజు ఉపవాస ప్రార్థన మార్నింగ్ టైంలో పెట్టేవాళ్ళు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి ఈవినింగ్ టైంలో పెట్టేది 6 నుంచి 8 వరకు. ఇంకా నేను అవకాశం ఉన్నన్ని రోజులు అయితే ప్రతి ఫ్రైడే అటెండ్ అయ్యేదాన్ని. అది నాకు చాలా సంతోషం అనిపించింది. నేను కూడా సంఘంలో కలిసి అనేక వరకు ప్రార్థించే అవకాశం దేవుడు నాకు ఇచ్చారని చెప్పి ఆ విధంగా ప్రేయర్ రావడం వల్ల నేను కూడా కొంతవరకు ఆత్మీయంగా ఎదగలిగాను. అంతేకాకుండా మరి ఇంకా మా ఫైనాన్షియల్గా కూడా దేవుడు ఎంతో మాకు సపోర్ట్గా ఉన్నారు. మేము ఈ డిసెంబర్ మాసానికి మా ఇల్లు తీసుకొని 2 years అయింది. అది కూడా ఈఎంఐ కట్టడానికి దేవుడు మాకు చాలా సహాయం చేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ టైంకి మరి నా భర్త కానీ నాకు కానీ ఎంతో సపోర్ట్గా ఉన్నారు. నేను చేసే ఉద్యోగం ఒక జీతం ఒక చిన్న అమౌంట్ అయినా కానీ మాకు ఏ లోటు లేకుండా దేవుడు మాకు ఉన్నంతలో తృప్తి కలిగి ఉండడానికి దేవుడు మాకు తోడుగా ఉన్నారు. అంతేకాకుండా మరి అదే కొన్ని రోజులు సండే స్కూల్ జరగలేదు ఒకటి సమ్మర్ నుంచి. అయితే అన్న ఉపవాస ప్రార్థనలో అన్నారు, అమ్మ సండే స్కూల్ గురించి ఆలోచించండి అని అంటే అప్పుడు నేను కూడా ప్రే చేసుకున్నప్పుడు నాకు డాలీనే గుర్తొచ్చింది. డాలీ దగ్గరికి వెళ్ళి మనం సండే స్కూల్ హ్యాండిల్ చేయగలుగుతామా అని అడిగినప్పుడు తను కూడా చాలా అవును నాకు ఇంట్రెస్టే నేను తీసుకుంటానమ్మా అంకుల్ చెప్పింది. ఆ విధంగానే మా డాలీ ఈ ఇయర్ అక్టోబర్ నుంచి సండే స్కూల్ నడిపిస్తుంది. మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఆ బిడ్డని దేవుడు
ఘనంగా వాడుకుంటున్నారు. పిల్లలు కూడా అందరూ చాలా ఇంట్రెస్ట్గా వస్తున్నారు. మరి ఆ బిడ్డ దేవుని పరిచర్యలో ఇన్వాల్వ్ అయినందుకు దేవుని నామానికి మహిమ కలిగిన. అంతేకాకుండా మరి తను కూడా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాడు. తన ఆశ ఏంటంటే పీజీ యూఎస్ వెళ్ళి చదవాలని అనుకుంటున్నాడు. తన ప్రయత్నం తను చేస్తున్నాడు. మీ అందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, దేవుడు సహాయం చేయగలనా. అంతేకాకుండా ఇంతకుముందు అయితే నేను టైప్గా అది రెగ్యులర్గా ఇచ్చేదాన్ని కాదు. ఇయర్ అయితే నేను కూడా నాకు వచ్చే జీతం నుండి దశంభాగం ఇవ్వడానికి నేను కూడా ఇయర్ అంతా ఇవ్వగలిగాను. ఆ విషయంలో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నారు. ఇంకా మీ అందరూ మా కుటుంబం గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మీ అందరూ మా కుటుంబం గురించి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నందుకు మా కుటుంబ పక్షంగా మీ అందరికీ నా వందనాలు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్.